కొడవలూరు మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో కొడవలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి మరియు విడవలూరు ఎస్ఐ నరేష్లతో కూడిన పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 15 మంది పోలీస్ సిబ్బందితో కాలనీలోని ప్రతి గల్లీలోనూ ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు మరియు నంబర్ ప్లేట్లు లేని 19 బైకులను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడానికి దొంగతనాలు, గంజాయి అమ్మకం మరియు సేవించడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడానికే ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు. అయితే వాహనదారులు తమకు సంబంధించిన సరైన రికార్డులను చూపిస్తే ఆ బండ్లను తిరిగి అప్పగిస్తామని పేర్కొన్నారు. ఎండల తీవ్రత వల్ల రాత్రి వేళలలో ఇళ్లు తాళాలు వేసి బయట పడుకునేటప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైల్వే గేట్ వంటి ప్రాంతాల్లో గంజాయి బ్యాచులు తిరుగుతున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని, వారి రక్షణ కోసమేనని గుర్తు చేస్తూ స్థానికంగా ఎలాంటి అసాంఘిక పనులు జరిగినా వెంటనే స్థానిక ఎస్ఐకి లేదా డయల్ 112కి కాల్ చేసి బాధ్యత గల పౌరులుగా సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ముఖ్యంగా ఈరోజు మన కార్డన్ సెర్చ్ అంటే ఏమన్నా బైకులకి దొంగ బైకులు ఉంటాం, ఎవరన్నా కానీ దొంగతనం చేసేసి తక్కువ రేటుకి ఇక్కడ ఇవ్వటము, మరియు ఏమన్నా గంజాయి తాగటము, గంజాయి ఏమైనా గంజాయి సేవించేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటారనే ఉద్దేశంతో ముందస్తుగా మీకు తెలియకుండా మా యొక్క సర్కిల్ తోటి సుమారుగా 15 మంది పోలీసులతో ఈ విధంగా జరిగిన ప్రతి గల్లీ తిరిగినాము. ముందే అన్నిసార్లు చెక్ చేసాము. కొన్ని బండ్లు కూడా చెక్ చేస్తే కొంతమందికి నెంబర్ ప్లేట్లు లేవు, సంబంధించి వెహికల్ డాక్యుమెంట్స్ కూడా కొంతమంది చూపించలేకపోతున్నారు. కాబట్టి అన్ని సీజ్ చేసాము. ఇప్పుడు అందరూ ఎవరైతే మీరు అన్ని రికార్డు చూపిస్తారు, రికార్డు చూసి తిరిగి ఇస్తాము, రికార్డు చూపించిన వల్ల స్టేషన్కి తీసుకెళ్ళి బండి సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సమ్మర్ కాబట్టి ఎక్కువ మీరు పైన ఆరు బయట పడుకుంటారు, ఈ తాళాలు వేసి ఎక్కువ ఈ దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఉద్దేశంతో మీకు కూడా ముందు చెప్పడం జరుగుతుంది. ఓపెన్ రింగ్, ఎందుకంటే ఇక్కడ రైల్వే గేట్ ఉంది. ఈ రైల్వే గేట్ దగ్గర ఎక్కువ గంజాయి తీసుకుందామని సమాచారం, మరియు బయట కూడా ఇక్కడ ఈ చాలామంది వచ్చేసి ఇక్కడ ఓపెన్ రింగ్ తీసుకున్నారు ఉద్దేశంతో మీరు కూడా దాన్ని మీరు మన ఏరియాలకు వచ్చి బయట తాగుతారనే ఉద్దేశంతో మీరు 100 కాల్ కన్నా 112 కాల్ చేస్తే మేము వచ్చేసి వాళ్ళని తీసుకుని పోయి కేసు కూడా నమోదు చేయబడుతుంది. మనకెందుకులానంటే వాళ్ళు విచ్చలవిడి జరిగితే ఏదన్నా మీ ఏరియాలో ఉన్న తాగిన మొదట్ల లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ, చిన్న పిల్లలని ఇబ్బంది పెట్టడం కానీ, ఇంకా ఎన్నో కొన్ని నేరాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ముందే మీరు ఎటువంటి మేలుకొని మీ ఏరియాలో మీ కాలనీలో ఎవరన్నా కానీ కొత్త అనుమానాస్పద వ్యక్తులు ఏమన్నా తాగుతున్నా కానీ 112 కాల్ చేయండి. చేస్తే మనం జాగ్రత్తగానే ఈ నేరాలని అదుపులో తీసుకురాగలము. అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొన్ని కాగితాలు ఉన్న బళ్ళు ఉన్నాయి, కాగితాలు లేని బళ్ళు కూడా ఉన్నాయి. వీటిలో మీరు డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కాగితాలు ఉన్న బళ్ళన్నీ కూడా రిలీజ్ చేసి పంపించేస్తాం. కాగితాలు లేని బళ్ళు అయితే సీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా బాధ్యతగా తీసుకొని, మీకు బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎట్లాంటి ఏదైనా ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు కానీ, ఈ గంజాయి అమ్మటం, గంజాయి సేవించే వాళ్ళు ఎవరన్నా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. అది అందరికీ కూడా సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ప్రతి ఒక్క మీరు కూడా బాధ్యత గల పౌరులే, ప్రతి ఒక్కరు కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందేని. అదేవిధంగా ఇటీవల కాలంలో చాలామంది కూడా కేంద్రంగా చేసుకొని గంజాయి కార్యకలాపాలు చేయటం, గంజాయిని ఇక్కడ సేవించటం, రాత్రిపూట ఎటు తిరగడం జరుగుతుంది. అదేమన్నా ఉంటే లోకల్ ఎస్ఐ గారికి కానీ లేదు డైల్ 112 కారుకి కానీ సమాచారం ఇవ్వండి. వెంటనే మేము రెస్పాండ్ అయ్యి సంబంధిత వ్యక్తులను అదుపులో తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క కార్డన్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం మెరుగైన సమాజం కోసం, మరియు సమాజంలో ఉన్నటువంటి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడం కోసమే. అది ప్రజలందరి కోసం చేసే కార్యక్రమమే. మనం సొంతంగా పోలీసు ఏదో వచ్చి బళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏదో నిలబెట్టి ఇట్లా మాట్లాడి ఏదో ఇబ్బంది పెట్టేది కాదు. మీకు ఇలా పెడితే మీరు సమాచారాన్ని ఏదన్నా వచ్చినప్పుడు డైరెక్ట్గా సమాచారాన్ని పోలీసుకి చేరవేస్తారు. ఇక్కడ ఇలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంది, ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, లేదు ఇక్కడికి వచ్చి మద్యం ఆరు బయట తాగుతున్నారు, మాకు ఇబ్బందికరంగా ఉంది, అలాంటి మా దగ్గరికి మీరు వచ్చి చెప్పుకోలేకపోవచ్చు. మేమే వచ్చి ఇలా చేయడం మూలంగా మీరు మాకు వచ్చే సమాచారం వచ్చు
అది అందరూ కూడా మీ యొక్క భద్రత కోసమేను, మీ మంచి కోసమే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఇవి కాదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కొడవలూరు ఎస్ఐ గారు మాట్లాడతారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.